గురువుగారు, ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా పాపులర్ అవుతుంది ఈ జ్వాలాముఖి మాల అనేది. ఇది ఏంటి అంటే నేను వింటున్న దాని ప్రకారం ఏంటంటే అగ్నిపర్వతం పేలాక లావా అనేది బయటకొస్తది. బయటకొచ్చాక అది చల్లబడ్డాక ఆ ఆ రాయితో చేసిందే ఈ జ్వాలాముఖి మాల అని అంటున్నారు. దీనికోసం ఒకసారి వివరంగా చెప్పండి. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు దీనికోసం. జ్వాలాముఖి అనే దానికి మనం అర్థం తీసుకుందాము. జ్వాలాముఖి అనేది మనకు అష్టాదశ శక్తిపీఠంలో ఒక ఆలయం ఉంది. అక్కడ ఒక నాలుగులాగా ఒక ఒక వెలుగు, ఒక మంట భూమిలో నుంచి ఇలా ఆడుతూనే ఉంటుంది. 24/7 365 డేస్ అలా ఆ వెలుగు వెలుగుతూనే ఉంటుంది. అమ్మవారి యొక్క నాలుక, జగన్మాత నాలుక యొక్క, అంటే దక్షయజ్ఞం జరిగినప్పుడు దాక్షాయణీదేవి యొక్క దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు 108 స్థానాల్లో ఆమె యొక్క అవయవాలు పడ్డాయి. నాలుక పడ్డ ప్లేసు జ్వాలాముఖి. ఆ నాలుక వచ్చే అమ్మవారి నాలుక అగ్ని స్వరూపంగా అక్కడ వెలుగుతూ ఉంటుంది అంట. ఆ జ్వాల రూపంలో వెలుగుతూ ఉంటుంది. అదే అమ్మవారి యొక్క నాలుక అనేటువంటి ఆ జ్వాల అనేటువంటి ముఖి అనేటువంటిది ఈ మాలకు పేరు వచ్చింది. మరి ఈ మాలకు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, అగ్నిపర్వతాలు పేలుతూ ఉంటాయి. అగ్నిపర్వతం పేలినప్పుడు ఎలా వస్తుంది మంట? పైకి విరజిమ్ముతూ వస్తుంది. అమ్మవారి నాలుకలాగానే వస్తుంది కాబట్టి అప్పుడు ఒక ద్రవం వస్తుంది. ఆ ద్రవము లావా అంటారు. అది చల్లారినప్పుడు ఇలా నల్లగా మారుతుంది. ఇది మారిన రంగు కూడా ఇది ఒక విధమైన నలుపులో ఉంటుంది. అవును, మనం సాధారణంగా జీవితంలో చూసే బ్లాక్ కలర్ వేరు, ఇది ఒక డిఫరెంట్ కలర్. ఈ రంగు ఇండిగో కలర్ అంటారు. ఇండిగో అనేటువంటి రంగు అది. ఈ రంగులోనే కాళికాదేవి యొక్క దేహం ఉంటుంది. అవునవును, అవును, కాళికాదేవి యొక్క దేహము ఈ రంగులోనే ఉంటుంది. అంటే జ్వాలాముఖి అంటే మనకు అమ్మవారి యొక్క నాలుకని, అక్కడ వచ్చే లావా చల్లారిన తర్వాత వచ్చే నలుపు అమ్మవారి కాళికాదేవి యొక్క దేహం రూపంతో ఉంటుంది. మనకు నిర్ధారణ అయింది. ఈ పదార్థము 9 గ్రహాలను యాక్టివేట్ చేస్తుంది. నవగ్రహాలు యాక్టివేట్ అవుతాయి. ఎటువంటి నియమ నిబంధనలు లేవు. అంటే మాంసం తినకూడదా, అప్పుడు వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకోవాలి, కంటిన్యూ 24/7 వేసుకోవచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు లేవు. స్ఫటికమాల కన్నా 3 రెట్లు అధికమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. బాడీలో టెంపరేచర్ వేగంగా తగ్గుతుంది. రక్త ప్రసరణ అధికంగా జరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నెగటివిటీస్ మొత్తం కట్ అవుతాయి. మనకు ప్రమాదాలు, తర్వాత శత్రుబాధలు ఇవన్నీ కూడా నియంత్రించబడతాయి. అంటే చాలామంది ఈ మాల వేసుకుంటే నాకు డబ్బులు వస్తుందా, ఈ మాల వేసుకుంటే కోట్లు వస్తాయా అనేటువంటి ఆశలు సహజంగా మనిషికుంటాయి. దానిలో తప్పులేమి లేదు. కానీ మనకు ఈ మాల వేసుకోవడం ద్వారా మనకు వ్యతిరేక శక్తులన్నీ, మనకున్న వ్యతిరేకతలన్నీ తొలగిపోతాయి. మన చుట్టూ వ్యతిరేకత లేదంటే అంత అనుకూలమే కదా. ఎవరి శక్తి సామర్థ్యం మేరకు ఎవరి పనులు ఏంటో వాళ్ళ పనుల్లో వేగం పెరుగుతుంది కదా. అంటే రక్త ప్రసరణ బాగుందంటే మెదడుకు రక్తం బాగా సరఫరా అయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది కదా. రక్తం ఇలా వెళ్ళి కింద పడిపోతూ ఉంటే ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయాను అంటే ఆ రక్తం ఇలా వెళ్ళి కింద పడుతూ ఉంటుంది. టకటకటకని మాట్లాడుతూ ఉంటే జ్ఞాపక శక్తి బాగుంటుంది. రక్తం శుభ్రంగా ఉంటే ఇంకే అనారోగ్యం ఉండదు. కాబట్టి ఇది రక్త ప్రసరణ ఎప్పుడైతే వేగవంతం చేస్తుందో హృదయానికి శ్రమ తగ్గిపోతుంది. అది పంపింగ్ చేస్తుంది కదా. సరిగ్గా రక్త ప్రసరణ లేకపోతే హార్ట్ శ్రమ పడిపోయి బైపాస్ సర్జరీ వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి రక్త ప్రసరణ పెంచినప్పుడు ఏమవుతుంది, అన్ని అవయవాలకు రక్త ప్రసరణ జరిగిపోతుంది. అంటే ఆరోగ్యాన్ని కూడా ఇది పెంచుతుంది. కాబట్టి మొబైల్ రేడియేషన్ పనిచేయదు ఈ మాల దగ్గర ఉంటే. మొబైల్ రేడియేషన్ పని చేయకూడదంటే కాస్ట్లీ ఫోన్ తీసే కొద్దిగా రేడియేషన్ పని చేయదు అంటారు. అందరూ కాస్ట్లీ ఫోన్ తీసుకోలేరు కదా. చక్కగా ఈ మాల వేసుకోవడంతో మొబైల్ రేడియేషన్ పనిచేయదు. కాబట్టి నవగ్రహాలను యాక్టివేట్ చేస్తుంది. ఈ గ్రహం అని కాదు, అన్ని గ్రహాలు, నెగటివ్ ఉన్న అన్ని గ్రహాలు, వ్యతిరేక గ్రహాలని కూడా అనుకూలంగా మారుతాయి. కాబట్టి ఈ జ్వాలాముఖి అనేటువంటి మాల లేదా లావా స్టోన్ మాల, దీంట్లో బ్రాస్లెట్ కూడా మేము ఇస్తున్నాం. చేతికి వేసుకోవచ్చు, పిల్లలకైతే చేతికి వేసుకోవచ్చు, పెద్దలు వేసుకోవచ్చు. నైట్ పడుకునేటప్పుడు బెడ్ పైన అలా ఇలా దొలుతాం కాబట్టి తెగిపోతుందనే ఒక భావంతో బ్రాస్లెట్ వేసుకుని పడుకోవచ్చు. కాబట్టి మనకు ఇప్పుడు మొబైల్ రేడియేషన్ అనే దెబ్బకి కొన్ని జీవులు అంతరించిపోయాయి. సహజ సిద్ధమైనటువంటి శక్తి నశించిపోయింది ఎవరు మనిషిలో. యాక్చువల్గా ఇప్పుడు చెప్పాలంటే యువతలో కూడా లైంగిక సామర్థ్యం విపరీతంగా తగ్గిపోయింది. ఎందుకంటే ఈ ఫుడ్, రేడియేషను, వీళ్ళ ఆలోచనలు, పని ఒత్తిడి, ఇన్నిటి కారణంగా. అందుకే సంతాన సాఫల్య కేంద్రాలు పెరిగిపోతున్నాయి. హైబ్రిడ్ ఫుడ్ వచ్చేసింది. ఉప్పు కూడా అయోడిన్ ఉప్పు, అంటే ఒక కెమికల్ వేసి ఉప్పు వస్తూ ఉంది.
సముద్రంలో ఉప్పు కూడా ఒక రసాయనం వేసుకుని తినే పరిస్థితి వస్తూ ఉంది. ఇటువంటి ఆహార విధానాల ద్వారా మన ఆరోగ్యం ఎంటుకుంటుంది. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఇప్పుడు ఆయుష్ ప్రమాణము కరెక్ట్ లెక్కలేదు కదా, ప్రతి ఒక్కరు చచ్చేవరకు బతుకుంటారు, అదే ఆయుష్ ప్రమాణం అయిపోయింది. ఇటువంటి సమయంలో ఆరోగ్యాన్ని గ్రహ పరిస్థితులు అనుకూలం చేసేటువంటి వ్యతిరేకతను పోగొట్టేటువంటి ఏకైక దివ్యాస్త్రంగా ఈ మాలను చెప్పొచ్చు. ఇలా దీన్ని ఈ లావా స్టోన్ మాల బెనిఫిట్స్ అని కొడితే గూగుల్లో చదవగలిగినంత పాజిటివే ఉంటుంది. అది కానీ చదివితే మళ్ళీ ఒక్కరు కూడా ఒక క్షణం ఆగరు. ఈ మాల ఈ బ్రాస్లెట్ మేము ఎంతకి ఇస్తున్నామంటే కేవలం 900 రూపాయలకి విత్ కొరియర్ ఛార్జ్ ఇస్తున్నాం. 900 రూపాయలకు మనం చీపురు కట్టితే వేసే దోశకు 200 ఇస్తున్నారు హోటల్లో. అదేమన్నా ఉంటుందంటే రీహీటింగ్ ఆఫ్ ఆయిల్, అనారోగ్యం కోసం ఎంతెంతో ఖర్చు పెడేస్తున్నారు. చక్కగా ప్రతి ఒక్కరు తీసి వాడుకోవచ్చు. మేము విత్ కొరియర్ ఛార్జెస్తో కూడా స్పీడ్ పోస్ట్లోనే పంపిస్తాం, ప్రైవేట్ కొరియర్ కూడా కాదు. మరి ఇది వేసుకోవడానికి నియమ నిబంధనలు ఏమైనా? ఏ నియమ నిబంధనలు లేవు. అంటే కరుంగలి మాల ధరిస్తే చాలా కరుంగలి మాల అంటే అమ్మవారి దేవతా శక్తి ఉంటుంది. కరుంగాలి అని చెప్పారు ప్రత్యేకించి. కాళీ సెంగాలి అంటే కాళికాదేవి చెప్పారు. అదేవిధంగా ఇంకా మా దగ్గర కూడా వైజయంతి మాల ఉంది, చందనమాల ఉంది, దేవదారు మాల ఉంది, అదేవిధంగా తులసి మాల ఉంది. రకరకాల మాలను పరిచయం చేస్తాము తంత్రదోష విధానంలో. ఇప్పుడు ఈ లావా స్టోన్ బ్రాస్లెట్ మాలని మేము ఇస్తున్నాము. వాటన్నిటికి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఈ మాలకు లేవు. చక్కగా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. జాతకం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ప్రతి నక్షత్రం వాళ్ళు, ప్రతి రాశి వాళ్ళు, ప్రతి లగ్నం వాళ్ళు తీసుకోవచ్చు. వాటికి కరుంగాలి అంటే మృగశిర నక్షత్రము, సెంగాలి అంటే ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కరంగాలి వేసుకోవాలి. కరంగాలి మృగశిర నక్షత్రం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు సెంగాలి వేసుకోవాలి. కాబట్టి మేము కరంగాలి వేసుకున్న రిజల్ట్ లేదంటే మృగశిర నక్షత్రం వ్యతిరేకంగా ఉంటుంది. మృగశిర నక్షత్రం ఒక వృక్షం వస్తుంది, ఆ వృక్షం కరుంగలి. ఆరుద్ర నక్షత్రం ఒక వృక్షం వస్తుంది, ఆ వృక్షం సెంగాలి. ఆ సెంగాలి బెరడుతో చెక్కలు తీసి పూసలు చేస్తారు. ఇది ఏ నక్షత్రం వలన వేసుకోవచ్చు, జ్యోతిశాస్త్రం అవసరం లేదు దీనికి. కాకపోతే ఇప్పుడు చేతికి వచ్చింది కాబట్టి నేను పరిచయం చేస్తున్నాను, దీని వెనుకున్న బెనిఫిట్స్ వివరిస్తున్నాను. కాబట్టి దీని బెనిఫిట్స్ లావా స్టోన్ బెనిఫిట్స్ అని కొడితే ఆ బెనిఫిట్స్ మొత్తం అన్ని రకాలుగా అది అమృత తుల్యంగా ఉంటాయి బెనిఫిట్స్. కరుంగలి సెంగల్లో కూడా ఉంది. జ్యోతిశాస్త్ర ప్రకారం ఆ నక్షత్రాల వాళ్ళు ఏదైనా సెలెక్ట్ చేసి వేసుకోవడం ఉత్తమం. ఇది కాళ్ళ దగ్గర పెట్టుకోండి, ఇలా నిల్చుకోండి. నేను నా వైపు లాతాను, మీరు స్టిఫ్గా ఉండాలి. రెడీ, 1 2 3. రెడీ, 1 2 3. చాలా, 2 సార్లు ఇంకోసారి చూద్దామా? చాలు. మెల్లగా గాలి పీల్చుకోండి, 3 సార్లు బ్రీతింగ్ చేయండి. ఇప్పుడు అదే విధంగా అనమాట. రెడీ, 1 2 3. ఏం లేదు, అర్థమైందా? ఇప్పుడు ఇంతకుముందు నేను ఊరికి అటెంటే వచ్చేస్తాను, ఇప్పుడు కాళ్ళు అదే ప్లేస్లో పెట్టుకున్నాం. ఇప్పుడు అంత స్ట్రెంగ్త్ ఎలా వచ్చింది? ఈ విధంగా లాగితే చేయి నొప్పి వచ్చేస్తుంది యాక్చువల్గా, కానీ నేను 2 చేతులు లాగు, అప్పుడే సింపుల్గా లాగేశాను. ఇంకోసారి, ఓకే, 2 3. నవ్వేస్తే గ్రిపోతుంది. డిఫరెన్స్ అయితే తెలుస్తాను కదా. ఓకే, అది జ్వాలాముఖి యొక్క శక్తి అది. ఇప్పుడు మొబైల్ రేడియేషన్ పనిచేయదు, నర్వస్ సిస్టమ్ పైన పనిచేస్తుంది మొబైల్ రేడియేషన్. నర్వస్ సిస్టంలోనే వీక్గా ఉంటే నేను లాగేసాను, పోయినట్టే. ఒకసారి కాల్ చేయి, మొబైల్ ఉందా? పట్టుకో, చేయాలి పట్టుకో, 2 చేతులు ఇలా పట్టుకో. ఓకే, ఇంకా తీసి ఇప్పుడు నిల్చుకో. రెడీ, 1 2 3. రెడీ, 1 2 3. సరే, మొబైలు మళ్ళీ ఇంకోసారి చేయి, ఆన్లో పెట్టుకో. అట్లా ఆన్లో జోబులో పెట్టుకో, లేదా చేతిలో పెట్టుకో పర్లేదు. ఈ చేతిలో పెట్టుకో, అట్లే ఉంది. ఈ చేతికి చేసేస్తాను. బాగా గాలి పీల్చుకో. మొబైల్ ఆన్లో కదా ఉంది. ఇప్పుడు నేను లాగుతాను. రెడీ, 1 2 3.
మొబైల్ ఆన్లో ఉంటే కూడా స్ట్రెంగ్త్ వచ్చిందా? అంటే దీన్ని వేసుకుని మొబైల్ వాడుకోవచ్చా? ఇది తీసేసి మొబైల్ వాడిన వెంటనే ఊరికల్లా కూర కట్లాగా పడిపోతుంది. అర్థమైందా? ఇది మొబైల్ రేషన్ పని చేయదు అని చెప్పడానికి ఈ ఎక్స్పెరిమెంట్ చూపిస్తాం.